మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనోహర్, నానమ్మ తన చేతిని కదిలించింది. అవును అవును రాధా, నేను కూడా చూశాను. బామ్మ తన చేతులు కదిలించారు. అంటే నానమ్మ మెల్లిగా కోలుకుంటుంది. దేవుడి దయ వలన త్వరగా కోలుకుంటే బాగుండు. మనతో పాటు నాన్నమ్మ కూడా ఆ సత్యని ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటుంది. ఏంటి రాధా, ఏం ఆలోచిస్తున్నావు? నానమ్మ కోలుకుంటున్న విషయం ఇప్పుడే మనం ఎవరికి చెప్పొద్దు. ఎందుకు? బామ్మగారు కోలుకుంటున్నారంటే మీ అమ్మా నాన్న హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. అమ్మా నాన్నలు ఆనందిస్తారు మనోహర్. కానీ ఆ సత్య నానమ్మ కోలుకుంటే తన బండారం బయటపడుతుందని భయపడి నానమ్మకేదైనా ప్రమాదం తలపెడుతుంది. అందుకే నానమ్మ బాగా కోలుకునేంత వరకు ఈ విషయం మన మధ్యనే ఉంటే మంచిది. అవును రాధా, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం సత్యకి తెలియకూడదు. సారీ నానమ్మ, నువ్వు కోలుకుంటున్న మంచి విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. దయచేసి అర్థం చేసుకున్నానమ్మా. పిచ్చి పిల్ల, నీ గురించి మాకు తెలియదా? నువ్వేం చేసినా మా మంచి కోసమే చేస్తావు బంగారు తల్లి. ఏ క్షణంలోనైనా రిపోర్ట్స్ రావచ్చు. నా బండారం బయటపడచ్చు. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? దేవకి మేడం గారు. తను మా అమ్మ. మీరు ఏ పని మీద వచ్చారు? ఈ కవర్ ఇద్దామని వచ్చాను. నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, ఉంటాను. నువ్వు తాగిన ఆ గ్లాస్ పైన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వాటిని టెస్ట్ చేయించడానికి పంపించాం. ఇందులో నా భవిష్యత్తు తలకిందులు చేసే రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే రాధ డైరెక్ట్ అమ్మకు చెప్పేలా ప్లాన్ చేసింది. సమయానికి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేది. ముందు దీన్ని చింపి పారేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ కవర్ ఏంటి? దాన్ని చూడకుండానే చించేస్తున్నావేంటి? ఏంటి కొత్త డ్రామానా? ఈ కవర్ ఏంటో నీకు నిజంగా తెలీదా? డైరెక్ట్ గా అమ్మకి ఇవ్వమని చెప్పావుగా. అయినా ఈ కవర్ నా చేతికొచ్చింది. నిజంగానే ఆ కవర్ మేం పంపించింది కాదు. అదేంటో కూడా మాకు తెలీదు. అబ్బా, ఇద్దరు ఏం నటిస్తున్నారు? ఒకరిని మించి ఒకరు నటిస్తున్నారు. మహానటులు. ఇందులో నా ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఉన్నాయని మీకు తెలుసు, నాకు తెలుసు. దీన్ని అడ్డు పెట్టుకునే కదా నన్ను బయటకు పంపించాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ నా చేతిలో ఉన్నాయి. ఇంక మీరు ఏం చేయగలరు? ఏమీ చెయ్యలేరు. కానీ నేను దీన్ని చింపేయగలను. సత్య, నిజంగానే అవేంటో మాకు తెలీదు. అవును, దీన్ని చింపను. ఎందుకంటే దీన్ని చింపితే నేను ఎంత చిన్న ముక్కలుగా చింపేసినా మీ తెలివితేటలతో వాటిని అతికించేస్తారు. అందుకే దీన్ని నేను కాల్చేస్తాను.
కాల్చి బూడిద చేస్తాను. హే వద్దు. హే, సత్య సత్య వద్దు వద్దు సత్య 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 వద్దు సత్య. అయ్యో సత్య హే సత్య సత్య వద్దు సత్య 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 వద్దు వద్దు. సత్య హే, సత్య సత్య, వద్దు సత్య సత్య వద్దు సత్య సత్య అరే వద్దు వద్దు. కాల్చొద్దు వద్దు సత్య. సత్య. గాయత్రి గాయత్రి వద్దు. గాయత్రి 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 అరే, వద్దు. గాయత్రి అయ్యో అయ్యో ఏమైంది గాయత్రి? మేడం మేమెంతో చెప్తున్నా వినకుండా మీకోసం వచ్చిన కవర్ని గాయత్రి కాల్ చేసింది మేడం. ఏంటి గాయత్రి నువ్వు చేసిన పని? ఏదో అనవసరమైన పేపర్స్ అనుకుని కాల్ చేశానమ్మా. ఏంటి అనవసరమైన పేపర్స్? దాని ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలుసా? కనీసం దీని గురించి అవగాహన కూడా లేకుండా ఇలాంటి ఇంపార్టెంట్ పేపర్స్ ని కాల్ చేస్తావా? నిజంగా నాకేం తెలీదమ్మా. ఏంటి మేడం ఆ కవర్? ఇందులో ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. లాయర్ గారు మా కోసం వెతికి వెతికి దీన్ని పంపించారు. ఇంతకు ముందే ఆ విషయం కాల్ చేసి చెప్పారు. అలాంటి ఇంపార్టెంట్ కవర్ని పిల్లల అట్లా కాల్ చేస్తావా? ఇదెంత ముఖ్యమైందో మీ ఎవరికి తెలీదు. అలాంటి కవర్ని వెనక ముందు చూడకుండా కాల్ చేస్తావా? ఆయన వచ్చిన కవర్ని తీసుకుని ఏది ఇంపార్టెంటో కాదో తెలుసుకోవాలి గాని ఇలా గుడ్డిగా కాల్ చేయడం ఏంటియా? రాను రాను ఈ ఇంట్లో ఎవరికీ డిసిప్లిన్ లేకుండా పోయింది. ఇంట్లో ఇంతమంది ఉండి మీరేం చేస్తున్నారు? తను తెలియక కాల్ చేస్తుంటే ఆపాలని మీకు తెలీదా? మేమెంతగానో చెప్తూనే ఉన్నాం మేడం, కానీ గాయత్రి గారు వినలేదు. అవును మేడం, నేను కాల్ చేద్దని చెప్తున్నా సరే తనే కాల్ చేసింది. నిజం చెప్పు గాయత్రి, అసలు అవి ఏ కాగితాలు అనుకుని నువ్వు కాల్ చేసావు? అమ్మో, ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అనుకుని కాల్ చేశాను అని చెప్తే నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి గాయత్రి? నిన్నటి నుంచి నువ్వు టెన్షన్ గానే ఉన్నావు. ఇప్పుడేమో ఇంటికి వచ్చిన కవర్ని కాల్ చేస్తున్నావు. అసలు ఏం జరుగుతోంది? ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాధు కూడా తెలివితేటలు వచ్చాయి. సారీ అమ్మా, నిజంగా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కవర్ లాంటిది అనుకుని కాల్ చేశాను. ప్రామిస్ అమ్మా, నాకేమీ తెలీదు. నువ్వు అనుకున్నట్టు నాకు ఎలాంటి టెన్షన్స్ లేవమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? దేవకి గారి ఇదేనా అండి? అవునండి, ఏం కావాలి? మేడం గారి పేరు మీద కవర్ వచ్చింది. ఇలా ఇవ్వండి. అదిగోండి మా మేడం, నేను ఇస్తాను. ఓకే మేడం. సో ఇదిగోండి. వచ్చేసాయి, రిపోర్ట్స్ వచ్చేసాయి. నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంత టెన్షన్ ని నేను భరించలేను. దేవుడా, ఏ హార్ట్ అటాక్ అయినా వచ్చి నేను చచ్చిపోతే బాగుండు. బ్రతికుండగా ఈ టెన్షన్ ని నేను భరించలేను.
విషయం తెలిసిపోయింది. ఇక గన్ను తీసుకొచ్చి కాలుస్తారో పోలీసులకి అప్పచెప్తారో దానికన్నా ముందు నేనే సరెండర్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటే కనీసం నా ప్రాణమైనా దక్కుతుంది. దేవకి, ఆవిడది చూసి నా మీద పైరయ్యే లోపు రాదే ఏంటి వారసురాలు మీ కూతురు అని చెప్పి కాళ్ళు పట్టుకుని ప్రతిమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్ మనోహర్. ఈ టెండర్ కోసం మనం 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ప్రతిసారి ఎవరో ఒకరు మోసం చేస్తూ అన్యాయంగా మనకి రాకుండా చేస్తున్నారు. మొత్తానికి మనకి దక్కింది. అవును మనోహర్, అసలు ఇది మనకి దక్కుతుందో అని నిన్న రాత్రి నుంచి దేవకి ఒకటే టెన్షన్ పడుతుంది. మళ్ళీ మోసం చేస్తారేమోనని చెప్పి కంగారు పడుతుంది. నేను కూడా మొన్న దీని విషయంలోనే నేను కంగారు పెట్టాను. మొత్తానికి నువ్వు సాధించావు మనోహర్. థ్యాంక్ యూ సార్. అంటే నిన్న రాత్రి అమ్మ గదికి వెళ్ళినప్పుడు అమ్మ కోపంగా ఉంది ఈ టెండర్ విషయానిక? మార్నింగ్ నాన్న కూడా అంత కంగారుగా ఉన్నది ఈ విషయానిక? అనవసరంగా నా విషయం రాదు చెప్పేసిందేమో అని కంగారు పడి చచ్చాను. మనోహర్, ఈ టెండర్ రావడం మనకి మంచి అవకాశం. దీన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. జాగ్రత్తగా డీల్ చేయండి. దేవకి, పద. ఈ రాధా మనోహర్లు కలిసి ఏదో డ్రామా ప్లే చేశారు. అసలు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అంటే దీని వెనక ఏదో జరుగుతుంది. తెలుసుకుంటాను. ఏంటి గుంటనక్క ఇలా వస్తుంది? ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన పేపర్స్ అని చెప్పి వేరే డాక్యుమెంట్స్ నేను చింపేలా చేసి మా అమ్మతో నన్ను తిట్టిస్తావా? ఎంతో ధైర్యమే నీకు! చూడు సత్య, ధైర్యానికి ఇంత అంత అంటూ ఏముండదు. నువ్వు నిజాయితీగా ఉన్నావనుకో అది నీ ధైర్యం. నువ్వు నిజాయితీగా లేవనుకో అది నీ పిరికితనం. అయినా బాగా టెన్షన్ పడినట్టున్నావు కదా? బాగా అంటావేంటి రాదా? ఈ జన్మకి సరిపోయేంత భయాన్ని, టెన్షన్ని మొత్తం ఈరోజు అనుభవించింది. ఏమంటావు సత్య? నేను చెప్పింది నిజమే కదా? మీరిద్దరూ కలిసి నన్ను ఇంత టెన్షన్ పడేలా చేస్తారా? మీ సంగతి చెప్తాను. నువ్వేం చేయలేవు కానీ నిజంగా నీది కోడిబుర్రే. ఎందుకంటే మేము ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయిస్తున్నామనగానే ఎక్కడ లేని టెన్షన్ పడ్డావు. కానీ చిన్నప్పటి గాయత్రి వేలిముద్రలు పెద్దయిన గాయత్రి వేలిముద్రలతో సరిపోవన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యావు? నిన్నటి నుంచి నీ టెన్షన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఏ ఆధారాలు లేకుండానే ఇంత టెన్షన్ పడ్డావు. కానీ తొందరలోనే ఒక ఆధారం వస్తుంది. అదొచ్చాక టెన్షన్ పట్టం కాదు, ఏకంగా నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా?
ఈసారి ఏ ఆధారాలు వచ్చినా భయపడే సమస్య లేదు. అది వచ్చాక తెలుస్తుంది సత్య. చెప్పాను కదా, అది వచ్చాక ఇక భయపడ్డం అంటూ ఏమీ ఉండదు. డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవటమే. సర్లే, నువ్వు వెళ్ళు, మాకు బోలెడు పనులున్నాయి. ఛే! సత్యని భలే టెన్షన్ పెడతావు రాదా. అవును, మనం గ్లాస్ తీసుకున్న విషయం మాధవి గారు సత్యకి చెప్తుందని నువ్వెలా గెస్ చేసావు? ఈ మధ్య పిన్ని సత్య నిజమైన వారసురాలు అని నమ్మి తన్ని కాకపట్టడానికి ట్రై చేస్తోంది. సత్యని ఇంప్రెస్ చేయటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. దాంతో ఖచ్చితంగా పిన్ని సత్యకి ఈ విషయం చెప్తుంది అని గెస్ చేశాను. అనుకున్నట్టుగానే జరిగింది. ఏది ఏమైనా మనకి సరైన ఆధారాలు దొరికేంత వరకు, నానమ్మ కోలుకొని నిజం బయటికి చెప్పేంత వరకు ఈ సత్యని ఇలా టెన్షన్ పెడుతూ, ఇలా భయపెడుతూ తనని ఆ కంగారులో ఉంచితే బెటర్. అందుకనే ఇదంతా. బాగా ఆలోచించావు రాధా. సత్య కంగారులో ఉంటే ఈ కుటుంబానికి నీకు చెడు చెయ్యాలన్న ఆలోచనే రాదు. వెరీ గుడ్. ఛే! ఈ రాధా మనోహర్లు కలిసి నన్ను ఇంతలా టెన్షన్ పెడతారా? మళ్ళీ ఇంకో ఆధారం అంటుంది. అది ఏమై ఉంటుంది? ఈసారి కూడా నన్ను భయపెట్టాలనే చెప్పిందా, లేకపోతే నిజంగానే ఏదైనా ఆధారం ఉందా? DNA టెస్ట్ని మించిన ఆధారం ఇంకేముంటుంది? అమ్మో, అయినా ఈ రాధ నమ్మడానికి లేదు. ఎంత దూరమైనా వెళ్ళి ఏ ఆధారాలైనా సంపాదిస్తుంది. తన కుటుంబాన్ని కాపాడడానికి తను ఎంతకైనా తెగిస్తుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. నేను ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఈ గ్లాస్ టెన్షన్ అంతా పిన్ని వల్లే వచ్చింది. ఈసారి ఈ పిన్ని ఏం చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. దేవకి, ఇంటి ముందుకొచ్చిన వివరాలు కూడా ఖాళీ బూడిదైపోయాయి. ఇక మనం వెతకడానికి కానీ కనిపెట్టడానికి కానీ ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఎందుకండి ఇలా జరుగుతోంది? మన ముందున్న సమస్యకి పరిష్కారం ఆ కవర్, కానీ అదే దక్కకుండా పోయింది. ఏ ఆధారం దొరకలేదని సమస్యని అలా వదిలేలేం కదండి. ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కార మార్గం చూడాల్సిందే. నిజమే దేవకి, మన ముందున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే గానీ మనం గాయత్రి విషయంలో ముందుకు అడుగు వేయలేం. అయినా నువ్వేం బాధపడకు. నేను ఇప్పుడే వెళ్ళి లాయర్ విశ్వనాథం గారిని కలుస్తాను. ఆయన దగ్గర ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయేమోనని చెప్పి అడుగుతాను. భగవంతుడా, మా ముందున్న అతిపెద్ద సమస్యకు పరిష్కారం చూపించు తండ్రి. మనోహర్, అన్ని కరెక్ట్ సమయానికి మనం అనుకున్నట్టు జరుగుతాయి కదా? వచ్చేస్తున్నారంట, దారిలోనే ఉన్నారు. ఎందుకు ఇలా నవ్వుకుంటున్నాను అని అనుకుంటున్నావా నానమ్మా?
నిన్నటి నుంచి ఆ సత్యపడే టెన్షన్ అంతా చూస్తూ ఉంటే తప్పు చేస్తే ఎంత కంగారు పడాలో ఎంత టెన్షన్ పడాలో చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతూ బతకాలో అర్థమైంది నానమ్మా. అసలు నిన్న ఏం జరిగిందో నీకు తెలియదు కదా. నిన్నటి నుంచి ఆ సత్యపడే టెన్షన్ అంతా చూస్తూ ఉంటే తప్పు చేస్తే ఎంత కంగారు పడాలో ఎంత టెన్షన్ పడాలో చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతూ బతకాలో అర్థమైంది నానమ్మా. అసలు నిన్న ఏం జరిగిందో నీకు తెలియదు కదా. నేను తాగిన గ్లాస్ ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? నాతో ఏం చేయబోతున్నారు? నువ్వు తాగిన ఆ గ్లాస్ పైన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వాటిని టెస్ట్ చేయించడానికి పంపించాం. No! వద్దు, నన్ను అరెస్ట్ చేయొద్దు. నన్ను అరెస్ట్ గాయత్రి! చేయొద్దు. మనల్ని ఎవరు మోసం చేయాలని చూశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. షూట్ చేసి పారేస్తాను. వద్దు, కాల్ వద్దు సత్య, గాయత్రి! వద్దు. గాయత్రి గాయత్రి! అరే, వద్దు. గాయత్రి! అయ్యో! అది జరిగింది నానమ్మా. జీవితాంతం భయపడుతూ బతికితే ఎంత డబ్బుంటే మాత్రం ఏ ఉపయోగం? మనశ్శాంతి లేకుండా సుఖం ఎక్కడుంటుంది? ఈ సత్యకి అది ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియట్లేదు. మీ స్థాయికి తగ్గట్టు ఉండకపోవచ్చు కానీ మీకే లోటు రానివ్వ అల్లుడు గారు.